మీ అందరి ముందుకు వచ్చేసాడు అల్లరి పిల్లవాడు పల్లెటూరు కుర్రవాడు మీ అందరి వాడు. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని కొన్ని వందల వేల మంది బతుకుతారు. బిహైండ్ స్క్రీన్ మీద కనబడేది కొంతమంది అయితే స్క్రీన్ వెనకాల కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ కోవకు సంబంధించింది ఆర్ట్ డిపార్ట్మెంట్. ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ డైరెక్టర్ గారితో పాటు ఆర్ట్ అసిస్టెంట్తో పాటు సెట్ అసిస్టెంట్తో పాటు సెట్ హెల్పర్స్ ఉంటారు. అలాగే సెట్ హెల్పర్స్కి మనం ప్రాపర్టీస్ అని మన సినిమాలో చూస్తున్న ప్రతి వస్తువును కూడా తయారు చేసే ప్రాపర్టీస్ అని అంటారు. ఆ ప్రాపర్టీస్ మెయింటెనెన్స్ అనే ఈరోజు మనం ఎలా చేస్తారు, ఏంటి డూప్లికేట్లు కత్తులు ఎలా చేస్తారు, ఆ ప్రాపర్టీస్ ఏంటి అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. ఇప్పుడు లెట్స్ గో వీడియో. నేను చేస్తున్న వీడియోలు అందరికి రీచ్ అవ్వాలన్నా, అలాగే మీకు రావాలన్నా బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే లైక్లు కామెంట్ చేస్తానికి ఉందాం. అలాగే నేను చేస్తున్న వీడియోలు అందరికి రావాలన్నా, అలాగే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలన్నా ఆ బెల్ ఐకాన్ కొట్టాయి మామా. అలాగే అందరికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ చేయి, సబ్స్క్రైబ్ చేసుకో. థ్యాంక్ యూ అన్న, నిజంగా చాలా కోఆపరేట్ చేశారు. ఇదిగో ఇది చూడండి, బాలయ్య బాబుని చూస్తే మనిషి ఎంత భయపడతారో కత్తులు కూడా అలా ఉన్నాయి. కత్తిలాగా బాలయ్య బాబు మీసం ఉంటుంది కదా, అలా ఉంది చూడు కత్తి. చూడండి ఎట్లా ఉంది, డిఫరెంట్. మై నేమ్ చిరంజీవి, జూనాట్ చిరంజీవి. లోపలికి రండి చూపెడతాం. ఇదిగో కొడవలి తెలుసు కదా, మన వ్యవసాయదారులు వాడతాడు. మన భారతదేశంలో వ్యవసాయదారుని వాళ్ళని వ్యవసాయదారుడు తయారు చేసిన కొడవలి తెలుసు కదా. ఇది అన్న ఈ సినిమా ఏ సినిమా కోసం అన్నది? బాలయ్య బాబు గారి సినిమాకా? బోయపాటి సీని గారిదా? బోయపాటి సీని గారి డైరెక్షన్ లో మన బాలయ్య బాబు కోసము స్పెషల్ గా తయారు చేస్తున్నారు ఈ కత్తిని. బాలయ్య బాబు మాట ఎంత కత్తి పదంలాగా ఉంటుందో కత్తిలాగా కత్తి కూడా అలా ఉంది. ఎందుకంటే బాలయ్య బాబు డైలాగ్ విన్న వాళ్ళు కూడా విన్న వాళ్ళు కానీ ఈ కత్తి చూసిన వాళ్ళే భయపడాలి. ఏమంటారు బాబాయ్? బాలయ్య బాబు గారు డైలాగ్ విన్న వాళ్ళు కానీ ఈ కత్తి చూసిన వాళ్ళే భయపడాలి. ఏమంటారు బాబాయ్ గారు? ఇగో ఈ బోయపాటి సార్ డైరెక్షన్ లో నానగ్రామగూడలో వాడుకోవడానికి ఇక బోయపాటి గారు ఇదే కత్తి వాడతారు షాట్ లో. ఈ కత్తిని చూడండి ఎలా ఉంది, ఆ విధంగా వస్తుంది. దట్ ఈస్ బాలయ్య బాబు. లోపల చూడండి. ఇది కలర్ వేసాక ఆ విధంగా అవుతుంది. ఇది బెల్ట్ కత్తి. ఇలా బెల్ట్లో ఇలా పెట్టి ఇలా లేపి ఇలా వేసేస్తారు తెలుసు కదా. కానీ బయట ఎవరు అట్లా చేయకండి. ఇవి ఓన్లీ డమ్మి కత్తులు. ఎందుకంటే మన బాలయ్య బాబు డైలాగ్ ఇంటి సరిపోద్ది. ఇది బాలయ్య బాబు గారు షార్ట్లో వాడతారు. మన బోయపాటి సీని గారు కత్తి పట్టుకుంటే చాలు డైలాగ్ ఎట్లుంటే తెలుసు కదా, పవర్ఫుల్ ఉంటుంది. కత్తిలో ఎంత బలం ఉందో డైలాగులు కూడా బాలయ్య బాబు అంత బలం ఉంటుంది. ఇగో ఈ సార్ ఉన్నారు కదా, సాయి సారు, ఇతను తయారు చేస్తాడు. నేను ఆర్టిస్ట్ని. దట్ ఈజ్ చిరంజీవి, జూనియర్ ఆర్టిస్ట్ అంటారు నన్ను. మామూలుగా అందరు జూనియర్ ఆర్టిస్ట్ చిరంజీవి అని పెట్టేశారు జనం. నా పేరు జూనియర్ ఆర్టిస్ట్ చిరంజీవి కాదు, మామూలు దేవిదాసు. అందరు పెట్టేశారు చిరంజీవి అని. ఎందుకంటే అతని లాగా అంత కష్టపడే వాళ్ళకు జెన్యున్గా డబ్బులు ఇస్తాం కాబట్టి, ₹1 తక్కువ ఇచ్చేస్తాం కాబట్టి మా గురించి ఇలా పెట్టారు. కత్తులు చూడండి, బాలయ్య బాబు గారు వాడతారు బోయపాటి శ్రీ సినిమాకు. నానగ్రామ్ కూడా ఇప్పుడు చూడండి, ఇది ఈ కత్తి, ఇది బెడ్ కత్తి. మిగతా కత్తులు ఏంటంటే నార్మల్ కత్తులు ఉంటాయి, ఇవి ఓల్డ్ మోడల్ స్టైల్. ఇది ఇవన్నీ చూడండి, ఇవి కత్తి తేడా. అందుకోసం మనిషికి తేడా అంటారు చూడు. బాలయ్య బాబు ఎంత ఈ విధంగా ఉంటాడో ఈ కత్తి కూడా అలా ఉంది చూడండి. ఇది చూడండి, ఒకసారి లోపల చూపెడతాను కత్తులన్నీ. ఇవన్నీ చూపెట్టు, ఈ కత్తులన్నీ చూపెట్టి ఒకసారి ఫ్రేమ్లో పెట్టండి. ఇదా ఇందాక మీరు చూపించినట్టు కత్తులు ఈ ప్లేవుడ్ ను వాళ్ళు మార్కెట్ లో కొనుక్కొని కొంత రేటుగా మార్కెట్ లో కొనుక్కొని మనకు చూస్తున్నటువంటి కత్తులు ఒకసారి చూపిరండి. చూస్తున్న ఈ కత్తులు ఈ దేవరాలో వాడిన కత్తి, అలాగే ఇదేదో సింపుల్ వాడారంట, ఇదేమో వచ్చేసరికి అఖండాలో వాడారంట, పుష్పాలో కూడా వాడారంట. ఇది ఈ టైప్ లో ఈ రబ్బర్ మెటీరియల్ తో తర్వాత ఇది రబ్బర్ మెటీరియల్ తో చేస్తారంట. ఈ గొడ్డలు కానీ, ఈ తర్వాత వచ్చేసరికి ఈ గొడ్డళ్ళు, ఇలాంటి కొన్ని వెయిట్ ఉండేవి ఏవైతే ఉన్నాయో ఇవి ఈ రబ్బర్ తో చేస్తారండి. ఇదిగో చైన్స్ కూడా చూడండి, రియల్ చైన్ లా ఉన్నాయండి ఇవైతే.
అసలు మీరు చూస్తే రియల్ చైనే. నాకు అంటే దూరం నుంచి చూస్తే అసలు శ్రీరామదాసులో చైన్ ఉంటుంది కదా, శ్రీరామ్ దాస్ లో కానివ్వండి, మన సినిమాల్లో చూస్తున్న మన బాలకృష్ణ గారు మొన్న శ్రీకాంత్ గారు ఇట్లా ఫైట్ చేసుకుని ఇట్లా తింపే సీన్ కానివ్వండి, ఇవన్నీ కూడా రబ్బర్ ఐటమ్ అండి. రియల్ చైన్ లాగానే ఉన్నాయి అసలు ఎక్సలెంట్ గా. నిజంగా కళకు ఒప్పుకోవాలి. అలాగే బల్లాలు, అలాగే చంద్రముఖి స్టైల్లో ఇది చంద్రముఖి కర్ర అండి, లక 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 అంటారు కదండి ఇది. సో ఇంత నైపుణ్యం కలిగి ఇంత వర్క్ చేస్తారు కాబట్టి సినిమా వాడికి ఇది ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు డబ్బుల కోసం చేయరండి, ఫ్యాషన్తో చేస్తారు. డబ్బులు ఇవాళ ఉంటే రేపు ఉండవు, కానీ వాళ్ళు వచ్చిన కళని సొసైటీకి చూపించుకోవాలి, వాళ్ళ గుర్తింపు కావాలని కోరుకునే వాళ్ళు ఇండస్ట్రీకి వస్తారండి. నిజంగా ఆకలితో బాధలతో ఒక సినిమా వాడికి నాకు ఆ బాధ తెలుసు. ఆకలితో అల్లాడిపోతా ఉన్నా కానీ సినిమా ఉంది అంటే పరిగెత్తుకుని వెళ్ళిపోతారండి. అది ఒక మా సినిమా వాడికి మాత్రమే సాధ్యమవుతుందని నేను నమ్ముతాను. మాకున్న కమిట్మెంట్ అంటే చాలామంది బేసిక్గా సినిమా వాళ్ళు అంటే గాలోళ్ళు, దేనికి పనికిరాని వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వెళ్తారని రకరకాల పుకార్లు ఉన్నాయి. బట్ వాస్తవం చెప్పాలంటే మాకున్న కమిట్మెంట్, మాకున్న ఒక పని మీద ఉన్న ఫ్యాషన్, సో అది ఖచ్చితంగా చాలా వర్తబుల్ అండి. సో ఇది చూశారు కదా, ఇది నార్మల్ పర్సన్ ఎవరైనా తయారు చేయాలంటే చాలా కష్టపడాలి. ఎట్ ది సేమ్ టైం ఒకవేళ తయారు చేసినా దాన్ని వాళ్ళ ప్రైస్లో చెప్పుకోవాలి. కానీ వీళ్ళు అలా కాదండి, దీనికంటూ ఒక రేటు యూనియన్ ఫిక్స్ చేస్తాయంట. లేదు మాకు ఎంత అవుతుంది అది అని ఒకళ్ళకి మించి ఒకళ్ళు మాట్లాడుకొని మాత్రం చేస్తారు. చాలా తక్కువ ప్రైస్లో మాత్రమే దొరుకుతాయండి. వాళ్ళ కష్టానికి కంటే కూడా వాళ్ళ ప్రతిభని ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక ఆశతో ఉంటారు. ఈరోజు మన ఆనంద్ సాయి గారి శిష్యుడు సాయి గారు మనతో ఉన్నారు. ఖచ్చితంగా మనం ఆయన తెలుసుకొని ఆయన పడ్డ కష్టాలు ఏంటి, అవి ఏంటి అని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం అలాగే ఈ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, ఎంత అమౌంట్ అవుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బట్ ఇంకా ఈ బాంబులు కూడా తయారు చేస్తారంటే రకరకాలన్నీ ఉన్నాయి. బట్ ఇంకా మీరు సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోస్తో పాటు మీ ముందుకు వస్తా. ఇది కొబ్బరి బోండా అండి, ఎవరికైనా కొబ్బరి బోండా కావాలంటే చెప్పండి. ఇది కొబ్బరి బోండా, రియల్ కొబ్బరి బోండా లాగానే ఉంది, బట్ ఇది రియల్ కొబ్బరి బోండా కాదండి. కానీ సూపులకి నేను సడన్గా దూరం నుంచి చూసినప్పుడు కొబ్బరి బోండా అని అనుకున్నాను. రియల్లీ సూపర్ అండి, అసలు ఎక్సలెంట్, అమేజింగ్, అసలు మాటలు రావట్లేదు, ఎంత బాగుంది వర్క్ అయితే. బట్ ఇంత వర్క్ ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీలో కానీ లేకపోతే వాళ్ళ కుటుంబాల్లో కానీ తగిన ఆర్థిక శక్తి ఉండదు. ఎందుకంటే సినిమా ఫీల్డ్ అంటేనే అలాగండి, పెద్ద పెద్ద మనం చూస్తున్న సినిమాలన్నింటి వెనకాల ఇంత కష్టం ఉంటుందండి. సో అది తెలిపే ప్రయత్నమే ఈ ఛానల్. సో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ కొట్టు మామా. దేవర కత్తి, బాహుబలి కత్తులు, గొడ్డళ్ళు. చూసారా, ఇది దేవర కత్తి. కొడలి తీసి మెడ మీద పెట్టినా అనుకో పసక్క అవుతుంది. ఓకేనా, ఇది చూడండి కత్తి, మన బాహుబలి సినిమాలో వాడారు. చూడండి ఎలా ఉంది. నా పేరు జూనియర్స్ చిరంజీవి, నేను జూనియర్స్గా వెళ్తుంటాను. నాకు ఒక చిరంజీవికి ఈ వీడియోకి నేను వెళ్తే నాకు ఒక సినిమా అవకాశం ఇస్తారని కలగంటున్నాను కొన్ని సంవత్సరాల నుంచి. ఈ కత్తెలను చూపెట్టాను. చంద్రముఖి తెలుసు కదా, ఇక చంద్రముఖి కత్తి, చంద్రముఖిలో లాటి ఇలా ఉంటుంది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తుంటే కొద్దిగా ఈ అన్నకు ఛానల్కు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా చిన్న లైక్ కొట్టండి. మీ ప్రేమతో మేము పొద్దున 4 గంటలకు లేచి కష్టపడతాం గొడ్డులాగా. అందుకోసం మీ అందరి ఆశలు కావాలి. మీరు మాకు దేవుళ్ళు అంటున్నారు, జనాలు మాకు దేవుళ్ళు, సమాజం మాకు దేవాలయం. మీ అందరు మేము ఆదరిస్తాం, మీ వల్ల మేము డెవలప్ అవుతాం. ఓకేనా, నా పేరు మాత్రం చిరంజీవి, జూనియర్స్ చిరంజీవి, మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఆ కత్తి ఏంటన్నది? ఇది పసక్, ఇది పసక్ సైరా. ఇలాంటి పైకి వస్తుంది, ఇలాంటి కిందికి వస్తుంది. తెలుసు కదా పవర్. ఇట్లా కూడా బాలయ్యబాబు పవర్ ఉంది చూడండి, ఇలాంటి పైకి వస్తుంది చూడండి. కత్తి ఎట్లుంది, మన బాలయ్యబాబు సార్ది మీసం లాగా ఉంది కత్తి చూడండి. ఇంకా ఉన్నాయి కత్తులు చూపెడతాను. ఇది కోరిలో ఫైట్ చేసినప్పుడు వేస్తారు చూడు, బొగ్గులు తీసి ఇలా బొగ్గులు తీసి నరికేస్తారు. అది కూడా డూప్లికేటేనా? ఇది ఇంకా డూప్లికేట్, ఇది అన్ని డూప్లికేటే మొత్తం. కట్టెలు కూడా ఉంటాయి. కట్టెలు కూడా డూప్లికేటేనా? ఇది కట్టెలు ఉంటాయి. ఇలా కొట్ట అంటే మొత్తం పేలిపోద్ది. ఇది కెమెరా ఎక్సలెంట్ ఉంటుంది. ఈ విధంగా తయారు చేస్తారు. ఇది చూడండి, ఇవన్నీ కత్తులే. ఇగో ఇది కత్తి, ఇవన్నీ ఇగో డిఫరెంట్ కత్తి. మన వీళ్ళు వాడతారు చూడండి, మన
ఎవరు మన రాక్షసులకు వాడతాం చూడండి. Okay. ఈ కత్తి ఇవన్నీ ప్రాపర్టీ మొత్తం అన్ని డిఫరెంట్ ఉంటాయి. డిఫరెంట్ కలర్లు ఉంటాయి. తయారు చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఆర్డర్ కావాలంటే మా నంబర్ కాంటాక్ట్ అవ్వండి. నంబర్ చెప్పండి. పోలీస్ స్టేషన్లో ఇగో మిత్రులారా, స్నేహితులారా, మన తెలుగు ఆంధ్ర రాయలసీమ ప్రజలారా, మీరందరూ మాకు దేవుళ్ళు అంటారు. ఇవి ఉన్నాయి కదా పోలీస్ కస్టడీలో, ఇలా కత్తి పెట్టి ఇది ఉంది కదా, ఇది ఇలా పెట్టి ఇలా కష్టమనికి వస్తుంది, ఇలా పొడుస్తారు తెలుసా, ఇలా పట్టి పొడుస్తారు పోలీస్ స్టేషన్ లో. ఇది ఉంది కదా, నాలుకలు తీయడం, పళ్ళు తీయడం చేస్తారు, ఇట్లా గోర్లు వీకడం ఇలాంటివి చేస్తారు వీటితోటి. ఇక ఇది ఉంది కదా, ఇదిగో డూప్లికేట్ అండి. ఇవన్నీ ఏళ్ళని ఇట్లా కొడతారు, టక్క కొడతారు. ఇదిగో డూప్లికేటేనా? ఇదేంటండి పొడుస్తారు. ఇది స్వాంజితోనేనా? స్పాంజ్ మెటీరియల్తో రబ్బర్ మెటీరియల్తో చేస్తారు. మా గురువు గారు, మా సారు ఆర్ట్ డైరెక్టర్, ఇతని దగ్గర నేను చాలా వర్క్ చేశాను. అప్పుడు 250 200 అప్పుడు కూలి. అప్పుడు డబ్బుల కోసం కాదు, జస్ట్ పని నేర్చుకున్నాం. ఇప్పుడు మేస్త్రి అయినాం, ఒక ఏజెంట్ అయిపోయినట్టు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. సార్ మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టి ఇండస్ట్రీలో ఉన్నారు? ఈ షాప్ ఎలా మెయింటైన్ చేస్తుంది? ఓకే సార్, మరి ఇంత అద్భుతంగా చేస్తున్నారు కదా, ఎలా ఉంది అసలు ఇండస్ట్రీలో? మీరు ఫస్ట్ సినిమా ఏంటి అంటే లాస్ట్, ఇప్పుడు మీరు చేస్తూనే సినిమాలు చేస్తున్నారా, లేకపోతే చేయకపోతే లాస్ట్ సినిమా ఏం చేశారు, ఎందుకు ఒకవేళ ఇదో వేయాల్సి వస్తుంది? ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొంచెం. నేను ఇప్పటికీ 24 సంవత్సరాలు అవుతుందండి సినిమా ఇండస్ట్రీ చేయబట్టి. నేను ఫస్ట్ సినిమా పౌర్ణమి సినిమా నుంచి స్టార్ట్ చేశాను. పౌర్ణమి సినిమా నుంచి అన్ని సినిమాలు మిగతావి సౌండ్తో 24 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నానండి సినిమా ఇండస్ట్రీలో. అలాగే నేను ఫస్ట్ సినిమా అంటే పౌర్ణమి సినిమా నుంచి స్టార్ట్ చేశానండి. పౌర్ణమి సినిమాలో ఆర్టిస్ట్గా నేను చేశానండి. అక్కడ నుంచి రెడీ సినిమా కానీ, ప్రభాస్ గారి సినిమా బిల్లా కానీ, ఏది ప్రతి ఒక్కరి దమ్ము, ఎన్టీఆర్ గారి ప్రతి సినిమాలు చేశానండి. అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రతి సినిమా చేశాను. లాస్ట్కి గబ్బర్ సింగ్ కూడా చేశానండి. గబ్బర్ సింగ్ 2 కూడా చేశాను. పుష్ప వరకు చేశానండి. ఆ తర్వాత నేను అనుకున్న కారణాల వల్ల అవుట్డోర్ వెళ్ళాను. ఇక్కడ మన షూటింగ్ వర్క్ మీద ఇక్కడ చేసి డే అండ్ నైట్ చేసి ఒక ఈవెంట్ ఉందండి, మన పర్సనల్ ఈవెంట్ కూడా చేశాను, ఈవెంట్ ప్రోగ్రాము. ఆ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు అనుకోకుండా ఒక వేరే కార్లో వెళ్ళాం బయటికి. ఎట్లా అంటే ఇక్కడ లేట్ అయిపోతుంది, మనం ఏదైనా కార్ మాట్లాడుకొని వెళ్దాము, మరి టైం అయిపోతుంది కదా, మళ్ళీ అక్కడ స్పాట్లో మనం టైంకి ఉండకపోతే మనకి బ్యాడ్ అవుతుందని చెప్పేసి నేను ఒక కార్ని మాట్లాడుకొని వెళ్తాను. ఆ రోజు అది వర్షాకాలం. వర్షం పడేటప్పుడు చెడావు మనకి అక్కడ మహారాష్ట్ర రోడ్లో డౌన్లు అప్ అండ్ డౌన్ ఉంటాయి. అక్కడ 7:30 8 అయిందండి. అప్పటికే ఫుల్ చీకటి అయిపోయింది. ఆ రోజు నేను అక్కడ అటెండ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డేనే నేను ఇక్కడ పుష్ప సినిమాకి వర్క్ చేయడానికి రావాల్సి వచ్చింది. ఆ నైట్ బయలుదేరేటప్పుడు అనుకోకుండా మనము రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఒక ట్రక్ రావడం జరిగింది. దానివల్ల కొంచెం మాకు యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత నేను అప్పటి నుంచి నేను నా పర్సనల్గా చిన్న షాప్ పెట్టుకొని నడవడం జరుగుతుంది. ఎందుకంటే నాకు ఇక్కడ స్పైనల్ ప్రాబ్లం జరిగినాయండి. నాకు ఫస్ట్ యాక్సిడెంట్ అయిపోయింది. ఒక 3 నెలలు బెడ్ పైన ఉన్నాను. 3 నెలలు బెడ్ పైన ఉన్నాక నాకు యూనియన్ అనేది కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆ సపోర్ట్ చేయకపోతే మా ఇంట్లో మా బ్రదర్స్ వీళ్ళంతా కలిసి ఏదైనా షాప్ పెట్టుకొని ఉండరు, నీకు ఆర్ట్ వర్క్ వచ్చు కదా, నీకు ఈ డమ్మీ ప్రాపర్స్ చేయడానికి వచ్చు కదా, సినిమాలు ఇన్ని చేసావు కదా, చేసుకో. ఎందుకు సినిమాలు ఎవరు అవకాశం ఇవ్వరు, వాళ్ళ అవకాశం ఉండి వాడుకుంటారు, తర్వాత ఎవరికి ఏదైనా అడిగితే హెల్ప్ చేయరు ఈ సినిమా ఇండస్ట్రీలో. నాకు అలాగా అర్థమైపోయింది. ఆ బెల్ ఐకాన్ కొట్టాయి మామ.